హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నిలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే షుగర్ డౌన్ అయితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, షుగర్ డౌన్ అవటం ఒక్కొక్కసారి తెలియదు అనమాట. అలాంటి వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో అలా ఉంటుంది, అలా తెలియకపోవటం వల్ల ఏమేమి నష్టాలు జరుగుతాయి, ఇలాంటి వాటి గురించి మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం. మామూలుగా డయాబెటీస్ రోజు రోజుకి ప్రబలుతున్న ఈ రోజుల్లో ఈ కొత్త కొత్త మందులు వచ్చి బాగా షుగర్ కంట్రోల్లో పెట్టాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నించడము, తర్వాత ఎక్కువ డోసులు వాడటము, ఎక్కువ రకాలైన మందులు వాడటము, వీటన్నిటి వల్ల కూడా షుగర్ డౌన్ అవుతూ ఉందని, ఈ డౌన్ అవటం తెలియకపోవటం వల్ల మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయని పరిశోధనలో తేలిందనమాట. మరి దీనికి గల కారణాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మామూలుగా షుగర్ డౌన్ అవటం అంటే ఏడిఏ అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ ప్రకారము షుగర్ డౌన్ అవటం అంటే 70 మిల్లీగ్రాముల కంటే తక్కువ షుగర్కి పడిపోవటం అనమాట. మరి ఇలాగా ఎందుకు జరుగుతుందంటే చాలా కారణాలు ఉంటాయి. లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల, తర్వాత ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, తర్వాత కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, ఇన్సిల్నోమా అని, ఇంకా ఇతర కొన్ని ట్యూమర్స్ వల్ల, ఎక్కువ కాలం ఉపవాసం చేయటం వల్ల, కిడ్నీ ఫెయిల్యూర్ రావటం వల్ల, తర్వాత డయాబెటీస్కి వాడే కొన్ని మందులు, తర్వాత ఇన్సులిన్ వీటి డోసు ఎక్కువ అవటం వల్ల, టైంకి ఆహారం తీసుకోపోవటం వల్ల, శరీరంలో కౌంటర్ రెగ్యులేటరీ మెకానిజం అనేది ఉంటుందన్నమాట, అది పనిచేయకపోవటం వల్ల, వీటన్నిటి వల్ల కూడా షుగర్ డౌన్ అవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మామూలుగా కొన్ని స్పెషల్ పరిస్థితులు ఉంటాయన్నమాట. దాంట్లో ఏంటి, తిన్న ఒక 3-5 గంటల తర్వాత బాగా ఎక్కువగా తిన్నా కూడా షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది. గ్యాస్ట్రెక్టమీ లాంటి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళలో కూడా ఎక్కువగా షుగరు ఇలాంటి కండిషన్స్లో డౌన్ అవుతూ ఉంటుంది. మరి ఒక్కొక్కసారి ఏంటంటే 500 షుగర్ ఉన్నప్పుడు ఒకేసారి 150కి వచ్చేస్తే కనుక అప్పుడు కూడా ఈ షుగర్ డౌన్ అవ్వకపోయినా కూడా అలాంటి లక్షణాలు కనబడతాయన్నమాట. మరి ఇలా జరగకుండా ఉండాలంటే అసలు షుగర్ డౌన్ అయినప్పుడు క్రమక్రమంగా ఏ లక్షణాలు కనబడతాయి అనేది ముందు ప్రతి ఒక్క డయాబెటీస్ పేషెంట్ తెలుసుకొని ఉండాలన్నమాట. మరి తొలి దశల్లో ఎలాంటి లక్షణాలు కనబడతాయి, విసుగ్గా ఉండటము, ఆకలి వేయటము, తల దిమ్ముగా ఉండటము, గుండె ఎక్కువగా కొట్టుకోవటము, చలి వేయటము, పాలిపోయినట్టు ఉండటము, ఇలాంటివన్నీ కొద్దిగా డౌన్ అయినప్పుడు కనపడతాయి. ఇంకా ఎక్కువ డౌన్ అయినప్పుడు ఏమవుతుందంటే తలనొప్పి రావటము, చెమట్లు పట్టటము, కాన్సన్ట్రేషన్ లేకపోవటము, ఇలా కనబడుతుంది. ఇంకా ఎక్కువ డౌన్ అయినప్పుడు ఫిట్స్ రావటము, పక్షవాతం రావటము, కోమాలోకి వెళ్ళటము, ఇలాంటివి కనబడతాయి. బాగా 10కి పడిపోయినప్పుడు షుగరు కనుగుడ్లు కూడా లోపల ప్యూపిల్ అని ఉంటుంది, అది బాగా పెద్దవి అవుతాయన్నమాట. ఇలాగా లక్షణాలు అనేవి షుగర్ డౌన్ అయినప్పుడు అంచెలంచెలుగా కనబడతాయి. అయితే మామూలుగా షుగర్ డౌన్ అయినప్పుడు ఏమవుతుందంటే మన శరీరమే లివర్ ద్వారా ఎక్కువ గ్లూకోజ్ని రక్తంలోకి పంపించి ఆ డౌన్ అయిన షుగర్ని కాంపెన్సేట్ చేయడానికి చూస్తుంది. అంతేకాకుండా కొన్ని కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ అని ఉంటాయి, కార్టిసోలు, గ్లూకాగోను, ఎడ్రినలిన్, ఇవన్నీ తయారయ్యి అవి కూడా ఈ రక్తంలో ఇన్సులిన్ తగ్గి గ్లూకోజ్ కూడా ఎక్కువయ్యేటట్లు చేస్తాయన్నమాట. అంతేకాకుండా వాళ్ళకి ఆకలి ఎక్కువగా వేయటం వల్ల ఏదో ఒకటి తిని షుగర్ డౌన్ అవ్వకుండా చేసుకుంటారు. ఇవన్నీ కూడా వయసు పెరిగే కొద్దీ ఈ కౌంటర్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ అనేవి సహజంగా శరీరంలో జరిగే ఈ ప్రక్రియ అనేది దెబ్బతిని జరగదన్నమాట. అప్పుడు వాళ్ళకి షుగర్ డౌన్ అయినట్లు తెలీదు. అంతేకాకుండా ఒక రకమైన హైపోగ్లైసిమిక్ అన్అవేర్నెస్నెస్ అనే కండిషన్ ఉంటుంది అనమాట. దాంట్లో ఏంటి, షుగర్ డౌన్ అవ్వగానే తొలి దశలో కనబడే లక్షణాలు ఉంటాయి కదా, నేను చెప్పాను ఇందాక, విసుగు, ఇలాగా గుండె వేగంగా కొట్టుకోవటము, వణుకు రావటము, చలి రావటము, ఆకలి వేయటము, ఆరాటంగా ఉండటము, ఇలాంటి లక్షణాలు ఏం కనబడకుండా డైరెక్ట్గా ఎక్కువ లక్షణాలు వచ్చేదాకా కూడా వాళ్ళకి షుగర్ డౌన్ అవడం అనేది తెలియదు. ఎక్కువగా ఫిట్స్ రావటము, లేకపోతే బాగా తలనొప్పి ఉండి
బాగా చెమటలు పట్టి ఒకేసారి కోమాలోకి వెళ్ళటం, ఇలాంటి లక్షణాలు కనబడేదాకా కూడా వాళ్ళకి తెలియదు అనమాట. దాన్ని హైపోగ్లైసెమిక్ అన్అవేర్నెస్ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళలో ఈ కౌంటర్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ అనేవి పనిచేయవు. వాళ్ళలో మామూలుగా టైప్ 1 డయాబెటీస్ పేషెంట్లో 40% మందిలో ఇలా కనబడవచ్చు. తర్వాత పెద్ద వయసులో కనబడవచ్చు. ఎక్కువ కాలం నుంచి షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ రకాలైన మందులు వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇలా కనబడవచ్చు. తర్వాత ఆడవాళ్ళలో ఈ పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది. ఎక్కువ కాలం షుగర్ ఉన్నప్పుడు ఏంటంటే స్వయంచాలక నాడులు కూడా వీళ్ళకి సరిగ్గా నరాలు ఎఫెక్ట్ అవటం వల్ల స్వయంచాలక నాడులు పనిచేయక వీళ్ళకి నిద్రలో కూడా షుగర్ డౌన్ అవ్వటము జరుగుతుంది. అంతేకాకుండా మాటి మాటికి షుగర్ డౌన్ అవుతూ ఉంటే వీళ్ళకి కౌంటర్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ పనిచేయవన్నమాట. కాబట్టి వీళ్ళు ఒకేసారి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోవటము, వీళ్ళ జ్ఞాపక శక్తి క్షీణించటము, కాన్సన్ట్రేషన్ లేకపోవటము, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాకపోవటము, నిద్రలో అపక్రమతలు, పొద్దున్న లేవగానే తలనొప్పి ఉండటము, ఇలాంటి లక్షణాలు, నీరసము, అలసట, మూడ్లో మార్పులు, యాంగ్జైటీ, డిప్రెషను, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి వస్తాయన్నమాట. అంతేకాకుండా ఇలాగ చాలాసార్లు వచ్చిందనుకోండి వాళ్ళకి పార్కిన్సన్స్ అనే వ్యాధి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో కనుక టైప్ 1 వాళ్ళల్లో ఎక్కువగా డౌన్ అవుతూ ఉంటే వాళ్ళకి పెరుగుదల లోపించటము, నరాలు ఎఫెక్ట్ అవటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళతో పాటు ఉండే కుటుంబ సభ్యులు కూడా ఈ లక్షణాలన్నీ తెలుసుకొని వాళ్ళ గురించి జాగ్రత్త పడటము, ముఖ్యంగా ఎక్కువ కాలం నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళ గురించి, చిన్నపిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అనేది, షుగర్ డౌన్ అయిన లక్షణాల గురించి ఏమేమి ఉంటాయి ముఖ్యంగా అనేది గమనించుకుంటూ ఉండటం అనేది చాలా ముఖ్యమన్నమాట. అలా లక్షణాలు కనబడినప్పుడు వెంటనే వాళ్ళకి తక్కువ లక్షణాలు ఉంటే కనుక ఏదైనా తినిపించటము, లేకపోతే కొద్దిగా ఎక్కువ లక్షణాలు కనబడినప్పుడు వెంటనే గ్లూకోజ్ నీళ్ళు తాగించటము, లాంటివి చేస్తే వెంటనే వీళ్ళకి ఉపశమనం ఉంటుందన్నమాట. మరి ఇదండి హైపోగ్లైసిమియా గురించి, హైపోగ్లైసిమిక్ అన్అవేర్నెస్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.